హాయ్ అండి, నేను డెల్టా ఫోర్స్. నేను ఒక రోతగాడిని రోస్ట్ చేయబోతున్నా. దయచేసి ఈ వీడియో ఆ రోతగాడికి వెళ్ళే వరకు మీరు లైక్ అండ్ షేర్ చేస్తూనే ఉండండి. ఓకే అండి, నేను ఇంకా ఇంట్రో వేసుకుంటాను. స్టే ట్యూన్. స్మార్ట్ మనం ఈ స్మార్ట్ శంకర్ ఏదైతే ఉందో దాన్నే తిప్పి తిప్పి చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. కొన్ని మీరు మారర్రా, నేను హత్యలు చేయడం తప్పే కాదు. చేంజెస్ మట్టికే పార్ట్ 1 లో చూసుకున్నట్లయితే హీరోకి హీరో మెమరీస్ లాస్ అయ్యి హీరోయిన్ గుర్తొచ్చి బాధపడుతూ ఉంటాడు. ఇందులో చూసుకున్నట్లయితే వాళ్ళ అమ్మ అరే నాకు ఒకటి అర్థం కావట్లే. ఇప్పుడు పార్ట్ 1లో హీరోయిన్ గుర్తు తెచ్చుకుంటూ బాధపడతాడు. ఆ తర్వాత పార్ట్ 2లో వాళ్ళ అమ్మని గుర్తు తెచ్చుకుని బాధపడతాడు. పార్ట్ 3లో ఏం చేస్తాడురా, నీ చింపాంజీ మొహం చూడలేక, నీ రివ్యూస్ చూడలేక వేసుకొని చచ్చిపోతాడా వస్తుంది అనమాట. సో పార్ట్ 1కి దీనికి కొద్దిగా లింక్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. దానివల్ల చాలా అరే అసలు నీకు సినిమాలో జరిగేది ఏంటో తెలిసారా నీకు? అరే పార్ట్ 1కి పార్ట్ 2కి సీక్వెల్ లేకోకుండా పార్ట్ 2 ఎలా తీస్తారా? అరే ఏ అడవి నుంచి వచ్చావురా నువ్వు? అరే పార్ట్ 1కి సీక్వెల్గా పార్ట్ 2 ఉంటుంది, దానికి మళ్ళీ లింకప్ ఏంట్రా? అంటే నువ్వు కొత్తగా పెడతావు ఏంటి? పార్ట్ 1కి పార్ట్ 2కి లింకులు, వీళ్ళకి లింకులు నువ్వు పెడతా ఉంటావు. నాకు అర్థం కాక అడుగుతా. అరే పార్ట్ 1కి సీక్వెలే పార్ట్ 2 తీస్తాడు ఎవడైనా, కావాలని లింకప్ ఎవడు చేయడు. అది లింకప్ కాదు, సీక్వెల్ అంటారు దాన్ని. అది కూడా తెలియనివాడివి ఎందుకురా నువ్వు ఇక్కడ ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోను ఎందుకురా మమ్మల్ని సావకూడతావు? అంటే చాలా కన్ఫ్యూజన్ ఉండే. ఈ సినిమాలో ఉన్నటువంటి పెద్ద బొక్కగాడు ఎవర్రా అంటే ఈ సినిమాకి పెద్ద బొక్కగాడు ఎవడు లేడు కానీరా, ఈ సినిమా రివ్యూకి మాత్రం పెద్ద బొక్కగాడివి నువ్వేరా. ఎందుకంటే ఆలీ అన్నది కామెడీ యాంగిల్ అని నీకు తెలుసు, కానీ పెద్ద బొక్క అంటావేంట్రా? ఏమైందిరా ఆలీ అన్న కామెడీ చేస్తే? నాకు అర్థం కాక అడుగుతాను. పోనీ ఆ కామెడీ చేయడం నీకు వచ్చా? ఆ కామెడీ యాంగిల్ నీకు ఉందా? అంటే ఏమీ లేదు, ఫేక్ రివ్యూ ఇవ్వటం మాత్రమే నీ డ్యూటీ అంటావు. సన్నాసి యాదవ, ఫస్ట్ నువ్వు కామెడీ చేయడం నేర్చుకో, ఆ తర్వాత ఫేక్ రివ్యూలు ఇద్ది. కానీ ఆలీ కామెడీ అంట నచ్చలేదంట, నచ్చకపోతే మానేవయ్యా. నిన్ను ఎవడు చెప్పమన్నాడు అసలు? నువ్వు నీ ఫేక్ రివ్యూలు. సినిమా నేను చూసి వచ్చా, సూపర్గా ఉంది, నాకు ఆలీ కామెడీ సూపర్గా నచ్చింది. నేను మళ్ళా వెళ్తాను సినిమాకి రేపు. అంతే, ఈడవడండి బాబు ఇంత ఫేక్ రివ్యూలు ఇస్తున్నాడు అని చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ టైం ఆలీ కామెడీ ఇరిటేషన్ తెప్పించింది. ఫస్ట్ టైం మన పూరి జగన్నాథ్ గారి సినిమాలో ఉన్నటువంటి కామెడీ విరక్తి పుట్టిందనమాట. ఒరే పూరి జగన్నాథ్ గారు ఉన్న సినిమాలోనే కామెడీ ఇరిటేట్ అయింది అంటున్నావు నువ్వు? ఒరే నాయన, ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే కామెడీ చేసేది పూరి జగన్నాథ్ గారు కాదు, ఆలీ కామెడీ చేస్తే జగన్నాథ్ గారికి సంబంధం ఏంట్రా? ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు? పూరి జగన్నాథ్ గారు ఏమో ఆ కామెడీ స్క్రిప్ట్లు ఆలీకి ఇచ్చారు, అంతేకాని ఆయన అవుట్పుట్ చూసుకున్నాడు కదా. ఆయనకన్నా గొప్ప డైరెక్టరా నువ్వు? ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు అవుట్పుట్ చూసుకున్నాడు కామెడీ యాంగిల్లో, ఆయనకన్నా గొప్ప డైరెక్టర్ అయిపోదావు నువ్వు. కొన్ని నువ్వు సినిమా తీరా, ఆలీ అన్నని పెట్టుకో, ఎలా కామెడీ చేయాలో నేర్పించు. అది చెయ్యు బొక్క సచ్చినోడా. మంచిగా సినిమా బాగుందిరా చూద్దాంరా అన్నప్పుడు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఆ పనికి మళ్ళీ కామెడీ సీన్లు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. దాని మీద సినిమా ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కూడా పోయిందనమాట. పార్ట్ 1ని తిప్పి మనకు చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. అది తప్ప సినిమాలో అయితే ఏం లేదు. మీరు ఈ స్మార్ట్ శంకర్ సినిమా చూసినా, డబుల్ స్మార్ట్ చూసినా సేమ్ ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. ఒకటే అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. ఫుల్ రివ్యూ ఉంది మన ఛానల్ నేమ్ కింద ఉన్నటువంటి లింక్ క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. అరే అసలు నేను సినిమాల్లో లేను కానీ బేసిక్ సినిమా నాలెడ్జ్తో మాట్లాడుతున్నారా? పార్ట్ 1కి పార్ట్ 2కి అసలు సంబంధాలు ఉన్నాయని మాట్లాడుతున్నావు. పార్ట్ 1 పార్ట్ 2 ఒకటేలా ఉందంటున్నావు. అసలు నీకు సినిమానే నచ్చలేదు అంటున్నావు. అసలు నువ్వు సినిమాకి వెళ్ళావేరా? సరిగ్గా సినిమా చూసావేరా? ఒరే పార్ట్ 1లో ఫస్ట్ హీరోయిన్ వల్ల లవర్ మెమరీ కాపాడుకోవడానికి ఇస్మార్ట్ శంకర్ గాడికి ఆ చిప్ పెడతారు రా, మెమరీ చిప్ అనేది పెడతారు. సెకండ్ దాంట్లో విలను తను కావాల్సినట్టుగా తనకి మలుచుకోవడానికి ఆ చిప్లో అనేది అప్డేట్ చేస్తాడు వాడి మెమరీస్తో. విలన్ చేసిన కుట్రరా ఇది. అంతేగాని నువ్వు ఇస్మార్ట్కి డబుల్ ఇస్మార్ట్కి ఒకటే సంబంధం ఉంది, స్మార్ట్ డబుల్ స్మార్ట్ ఒకే రకంగా తీశారనేది తప్పురా.
కాన్సెప్ట్ భారతీయుడు 2 ఓటీటీకి వచ్చేసింది. ఓటీటీలో అయినా నచ్చిద్దేమని చెప్పి నేనైతే అనుకున్నా, కానీ ఇంకా పచ్చిగా ట్రోల్ అవుతుంది. ట్రోల్ వచ్చాడండి పెద్ద సైంటిస్టు. ఇప్పుడేమో మళ్ళా భారతీయుడు 2 సినిమా మీద పడ్డాడండి వీడు. అదంతా ఓటీటీకి వచ్చాక పచ్చిగా ట్రోల్ అయిందంట. పచ్చిగా ట్రోల్ అవడానికి అదేమన్నా ఫ్రూట్స్ అనుకున్నాడు, వెజిటేబుల్స్ అనుకున్నాడండి? పండువి, పచ్చివి, కుళ్ళిపోయినవి, ఎండిపోయినవి అని మాట్లాడుతున్నాడు వీడు. అయినా భారతీయుడు 2 వీడు చూశాడండి అసలు సినిమా? చూడలేదండి. వీడు చాలా అబద్ధం చెప్తున్నాడు. ఇది చాలా ఫేక్ అంటే ఫేకు. ఇది ఫేకుల్లోనే అతిపెద్ద ఫేక్ అండి. భారతీయుడు 2 సినిమాలో అంట అసలు ఫేక్. అది ట్రోల్. నేను ఒక ట్రోలర్నండి. అది ట్రోల్ అయ్యేవి కంటెంట్ అందులో ఏముందో మరి నాకైతే తెలియలేదు. వీడికి కొత్త విషయాలు తెలుస్తాయి కదండి ఫేక్ నా కొడుక్కి. మరి ఫేక్ నా కొడుకులకి తెలియకుండా ఎందుకు ఉంటుందండి? ఫేక్ నా కొడకరే దరిద్రుడా, సరిగ్గా చెప్పరా సినిమా రివ్యూలు. ట్రోల్ అవడానికి మొట్టమొదటి మెటీరియల్ ఏదైనా ఉందంటే అది ఇతనే అని చెప్పుకోవచ్చు అనమాట. ఎస్, ఈ సినిమాలో మెయిన్ విలన్ ఎవరు అని చెప్పి అరే ట్రోల్ అవటానికి మొట్టమొదటి మెటీరియల్ ఏంట్రా? అసలు మెటీరియల్ ఏంటి? క్యారెక్టర్ అనాలి లేదా మనిషి అనాలి. ఎందుకంటే ఇప్పుడు అందులో సినిమాలో యాక్ట్ చేసేది హ్యూమన్సే కాబట్టి ఇతను అనొచ్చు, లేదా మనిషి అనొచ్చు, లేదా ఈ క్యారెక్టర్ వల్లనే అనొచ్చు. కానీ నువ్వేంట్రా విచిత్రంగా మెటీరియల్ అంటున్నావు? అంటే అందులో వాడింది హీరో హీరోయిన్ బొమ్మలా? మెటీరియల్సా? రే నాయనా, మనుషులు యాక్ట్ చేస్తారు, బొమ్మలు కాదు. అది మెటీరియల్ కిందకి రాదు. మనిషిని ఎప్పుడు మెటీరియల్ అనరు. వీడికి అసలు సైన్స్ కూడా తెలియదు. ఎవడురా వీడు ఇట్ట మాట్లాడతాడు? మెటీరియల్ అంటే సరుకు అని అర్థం. ఆడు అక్కడ సినిమాలో ఏం సరుకు వాడారా? ఒరే సినిమాలో యాక్ట్ చేసేది మనుషులు, సరుకు కాదు. నువ్వు నీ సరుకు గల మెటీరియల్ అంటే సరుకు అని అర్థం. మెయిన్ విలన్ ఎవరు అని చెప్పి మీరు అందరూ అనుకుంటున్నారు. మెయిన్ విలనే సిద్ధార్థ్ అనమాట. ప్రశాంతంగా యాడో దేశంలో కుంఫు కరాటేని నేర్పుకొని బతుకుతున్నటువంటి మన తాతనే కమ్ బ్యాక్ ఇండియన్ అని చెప్పి పాటలు పాడి రెచ్చగొట్టి తిరిగి వచ్చిన తర్వాత గో బ్యాక్ ఇండియన్ అనేటటువంటి చెప్పడం ఏదైతే ఉందో ఇది చాలా దరిద్రంగా ఉంది. ఎరా సిద్ధార్థ్, మా ప్రశాంతంగా మేము ఉంటుంటే ఆ తాతను పిలిచి 2 గంటలను మాకు టార్చర్ చేసి మళ్ళీ గో బ్యాక్ ఇండియన్ మొత్తం నీ ఇష్టమేనా అని చెప్పడం జరిగింది అనమాట. అండ్ సినిమాలో తన యాక్టింగ్ కూడా అంతలా బాగలేదు అనేటటువంటి ట్రోల్స్ అవుతున్నాయి. నిజంగా ఫ్రెండ్స్, భారతీయుడు 2 ఈ రేంజ్ లో ట్రోల్ అవుతుందని చెప్పి నేనైతే అనుకోవట్లా. దీని మీద మీ కామెంట్. రే నువ్వింత ఎర్రి ఎందుకులే బూతులు వస్తున్నాయి. నువ్వింత పుష్పంగా ఆడవని తెలియదు కదా రే వాళ్ళకి, వ్యూవర్స్కి. అరే నీ సబ్స్క్రైబర్స్ కన్నా నువ్వు పుష్పంగా ఆడవని తెలిసారా? అరే అసలు అక్కడ సిద్ధార్థ్ కమ్బ్యాక్ ఇండియన్ అని పెట్టింది దేశం కోసం, తన ప్రజల కోసం. ఇన్నోసెంట్ పీపుల్ చాలామంది ఈ రాజకీయ నాయకుల వల్ల, సంథింగ్ ఫ్రాడ్స్టర్స్ వల్ల బలవుతున్నారని కమ్బ్యాక్ ఇండియన్ అని పెట్టాడు. తర్వాత అక్కడ జరిగిన ఫైట్లో సిద్ధార్థ్ వాళ్ళ మదర్ చనిపోయారు. ఆవిడ చనిపోవటం వల్ల సిద్ధార్థ్కి బాధ వేసి సిద్ధార్థ్ తను ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఒక మనిషి బాధపడుతున్నాడు అంటే తను ఏం చేస్తున్నాడు తనకే తెలియదు కాబట్టి ఆ ట్రాన్స్లో సిద్ధార్థ్ గో బ్యాక్ ఇండియన్ అని చెప్పడం జరిగింది. అక్కడితో మూవీ ఎండ్ అయింది. కానీ దానికి సీక్వెల్ ఇంకోటి ఏదో ఉండొచ్చురా. కానీ నువ్వు పెంట చేశాక ఆ సీక్వెల్ తీయాలనుకున్న ఎవడు తీడు. ఎందుకంటే నీలాంటి రోతగాళ్ళు ఉంటున్నారు కదా ఈ సమాజంలో. రే నువ్వేంటి ఎట్లా ఉన్నావు? గో బ్యాక్ ఇండియన్ అని అంటే వాడు వెళ్ళిపోతాడు అనుకున్నావా? ఏంట్రా బాబు, సినిమాని తీసుకొచ్చి ఒరిజినల్ లైఫ్లో కనిపెడుతున్నావు కదరా నువ్వు. పెద్ద సైంటిస్ట్లో ఉన్నాడు వీడు. ఓరి నీ ఫేక్ గోలో, నీకన్నా ఫేక్ ఎవడైనా ఉంటాడరా ఈ ప్రపంచంలో? ఉప్పల బాలుగాడు కూడా ఫేక్ రీల్స్ ఎప్పుడు చేయలేదు కదరా. వాడి క్యారెక్టర్కి న్యాయం చేస్తున్నాడు రా. రే నీకన్నా ఉప్పల బాలుగాడు నయం రా. వాడు నీలాగా ఫేక్ కంటెంట్ ఎవడు? వాడైతే ఆ టైప్లో యాక్ట్ చేస్తాడు, లేకపోతే మగోళ్ళ యాక్ట్ చేస్తాడు. కానీ ఇప్పటిదాకా మగోళ్ళు యాక్ట్ చేసింది లేదనుకో, కానీ వాడు ఫేక్ కంటెంట్ మాత్రం ఎవడికి ఇవ్వడు. కానీ నువ్వేంట్రా ఎలా ఉన్నావు? మీకు తెలుసా బాహుబలి పార్ట్ 1 ఫస్ట్ డేస్ నెగిటివ్ టాక్ అయితే వచ్చిందనమాట. ఫుల్ నెగిటివ్ అనమాట. అరే వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, ఇది వినండి. వీడంత వెరిపుచ్చుకాయ అంటే బాహుబలి పార్ట్ 1 ఫస్ట్ డేస్లో నెగిటివ్ షేడ్ వచ్చిందంట. ఏంటంటే ఏంటి, ఇది ఫ్లాప్ అయిపోద్ది అని వచ్చిందంట. ఏది ఫస్ట్ డేస్లో. అరే న్యాయానికైనా ఫేక్కైనా హద్దు ఉండాలిరా. అరే నేను బాహుబలి పార్ట్ 1 మా ఫ్రెండ్స్ వెళ్ళారురా. వెళ్ళి ఫస్ట్ డేనే ఫస్ట్ షోకి వెళ్ళారు. అరే సినిమా బాగుంది అంటే నేను మా ఫ్యామిలీతో సహా వెళ్ళాను రా, టికెట్స్ బుక్ చేసుకుని.
బాహుబలి పార్ట్ నేను యాక్చువల్గా ప్రభాస్ ఫ్యాన్ కాదు, కాకపోయినా బాహుబలి పార్ట్ 1 బాగుందన్నారని చెప్పి నేను టికెట్స్ బుక్ చేసుకుని మరీ వెళ్ళానురా. ఇంత విచిత్రంగా ఉన్నావు ఏంట్రా నువ్వు? బాహుబలి పార్ట్ 1 నెగిటివ్ షేడ్స్ అసలు లేనే లేవు కదరా, నువ్వేంట్రా ఇలా ఉన్నావు? ఫస్ట్ డే అంట నెగిటివ్ షేడ్ వచ్చిందంట. ఓర్ నాయనో, వీటితో చెప్పాలే కానీ పాకిస్తాన్ ఇండియా ఫ్రెండ్స్, పాకిస్తాన్ ఇండియా కలిసిమెలిసే ఉంటారు, ఇంకా మోడీ గారు పాకిస్తాన్కి ఇండియాని అమ్మేశారు. చెప్పండి రా, ఇంకా చెప్పండి. ఎట్లాంటి ఫేక్ బోల్డ్ అని క్రియేట్ చేస్తాడు వీడు. మన అదృష్టం బాగుండి వీడు మూవీ రివ్యూస్తోనే ఆగిపోయాడు. వీడు కనుక పొలిటికల్గా వెళ్ళుంటే ఇంకా మన పని అంతే సంగతులు. చంద్రబాబు నాయుడు గారు జగన్ కలిసిపోయారు, జగన్ చంద్రబాబు నాయుడు ఫ్రెండ్స్ అయిపోయారు, వైసీపీని తీసుకొచ్చి టీడీపీలో కలిపేశారు అని ఇలా చెప్తూ ఉంటాడు వీడు. నాయనా నువ్వు పొలిటికల్గా రాలేదు, రివ్యూస్కి రాలేదు కాబట్టి బతికిపోయాం, కానీ నువ్వు కనుక పొలిటికల్ రివ్యూస్కి వచ్చుంటే హార్ట్ అటాక్తో చచ్చిపోయేవాళ్ళం రా. ప్లీజ్ దయచేసి పొలిటికల్ రివ్యూస్ మాత్రం ఇవ్వ మాకే ప్లీజ్. సినిమా చాలా చెత్తగా ఉంది. రాజమౌళి ప్రభాస్ టైం వేస్ట్ చేసిండు, ఆర్టిస్టుల టైం వేస్ట్ చేసిండు, ప్రొడ్యూసర్ డబ్బులు బొక్క పెట్టిండు అని చెప్పి తెలుగులో అయితే ఫుల్ మౌత్ టాక్ నచ్చింది. బాలీవుడ్ ప్రజలకు నచ్చింది, కానీ మనోళ్ళకైతే నచ్చలేదు. దాంతో రాజమౌళి గారు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిండు. అనవసరంగా ప్రొడ్యూసర్ని రిస్క్ లో పెట్టాను, అనవసరంగా ఇంతమందిని రిస్క్ లో పెట్టాను అని చెప్పి బాగా బాధపడ్డాడు. డే 1 అయితే ఫుల్ నెగిటివ్, కానీ సెకండ్ డే అయితే ఫ్యామిలీస్ వెళ్ళడం స్టార్ట్ అయ్యాయి. రాజమౌళికి సలాం కొట్టారు, ప్రభాస్ కి సలాం కొట్టారు. పార్ట్ 2 కోసం వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ చూడండి రా, మిమ్మల్ని ఎట్ట గొర్రెల్ని చేస్తున్నాడు వీడు. ఇప్పుడే కదరా ఫస్ట్ డే నెగిటివ్ షేడ్ వచ్చింది, రాజమౌళి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, అందరినీ మోసం చేసా అనుకున్నాడు అని ఇప్పుడే కదరా వాడు చెప్పాడు. తర్వాత సెకండ్ డేకే ఫ్యామిలీస్ వచ్చాయి చూసేసాయి, తర్వాత మ్యాజిక్ జరిగిపోయింది, వీడు మ్యాజిక్ చేశాడు కదా అందుకే ఫ్యామిలీస్ వచ్చి చూశారు రా సినిమాని. ఫస్ట్ డే వెళ్ళి ఎవడు సినిమా బాగుందని చెప్పకపోతే ఎవడు వెళ్తాడు రా సెకండ్ డే? వీడు ఎలా ఉన్నాడో తెలుసా? ఆకీస్ పాకీజ్ ఆక్, కానీ పాకిస్తాన్ కాదు అంటాడు. వీడు అట్లా ఉన్నాడు తెలుసా? వామ్మో, ఇంత డెలికేట్ మైండ్తో ఆగటం కష్టం అయ్యా. వీడు ఫేక్ రివ్యూస్ ఇవ్వటంతో పాటు మాటలు కూడా మార్చేస్తాడు కదా. ఇప్పుడు దాకా ఏమన్నాడు? ఫస్ట్ డే అసలు నెగిటివ్ షేడే వచ్చేసింది, అసలు ఎవడూ రాలేదు, సెకండ్ డే మాత్రం అంటే సినిమా చూసి ఎవడూ బాగుందని చెప్పందేనే ఫ్యామిలీస్ వెళ్ళాయా? ఎవడు బాగుందని చెప్పందేనే సెకండ్ అంత కలెక్షన్ వచ్చిందా? తర్వాత అంట రాజమౌళి ఈజ్ గ్రేట్, సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్ అని చెప్పేశారు. ఫ్యాన్స్ అలాగే చెప్పారు, కరెక్టే. వీడు కూడా దాన్ని వాడుకున్నాడు, తప్పు లేదు. కానీ ఫస్ట్ డే నెగిటివ్ షేడ్ వచ్చిందనేది మాత్రం చాలా అబద్ధం. ఈ ఫేక్ నా కొడుకుని నమ్మారంటే ప్రజలు గొర్రెళ్ళు అయిపోతారు. గొర్రెళ్ళు అంటే అటు గొర్రె కాదు, ఇటు మనిషి కాదు, మధ్యలో అన్నమాట. అది గొర్రె మనుషులు అనుకోవాలి. వాళ్ళు ఏంటంటే వీడేది చెప్తే బ్లైండ్గా నమ్మేస్తారు. ఎట్లాంటివి కనుక చూశారనుకోండి, మీకు సినిమాల మీద ఉన్న ఆ కొద్దిగా ఇంట్రెస్ట్ కూడా చచ్చిపోద్ది. కాబట్టి వీడిని దయచేసి కొంతవరకైనా అవాయిడ్ చేసుకోవడం నేర్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.